యూట్యూబర్ జోసెఫ్ అలియాస్ రావణ్, ప్రకాష్ రాజ్, జడా శ్రావణ్ వెనుక వైసీపీ ఉందనే విషయం తేటతెల్లమైందని జనసేన నేతలు తెలిపారు. ఏలూరు సభలో దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ల అంశంపై మాట్లాడకుండా పవన్ను వ్యక్తిగతంగా విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. క్రైస్తవులను రెచ్చగొట్టి రాష్ట్రంలో మత కలహాలు సృష్టించాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. రావణ్ నిజంగా నాస్తికుడే అయితే ఏ మతాన్ని నమ్మకూడదు, ఏ దేవుణ్ణి నమ్మకూడదు. కొందరిని నమ్ముతాను, కొందరిని నమ్మను అంటే అది ఎథిస్ట్ అనిపించుకునే పరిస్థితి కాదు. ప్రకాష్ రాజు ఆడియో లీక్ బయట పెట్టిన తర్వాత నేనేదో స్పెల్లింగ్ మిస్టేక్ కోసం రావణ్ తో మాట్లాడాను అంటున్నారు. ఈ రాష్ట్రంలో ఎంతమంది జర్నలిస్టులు లేరు, వారెవ్వరితోనూ మాట్లాడకుండా స్పెల్లింగ్ మిస్టేక్ ని కేవలం రావణ్ తోనే మాట్లాడారంటే వాళ్ళిద్దరికి ఉన్న అనుబంధం అర్థమవుతోంది కదా మనకి. ఏనాడైనా పవన్ కళ్యాణ్ గారు జడశ్రావణ్ గారి గురించి, ఆయన యొక్క విధానాల గురించి కానీ ఎప్పుడైనా మాట్లాడారా? పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయమని చెప్పి వైసీపీ మీకు చెప్పింది గనక దుర్మార్గమైనటువంటి మాటలు మీరు మాట్లాడారు. ఇవన్నీ చూస్తే వీళ్ళందరికీ ఒకే స్క్రిప్ట్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి వస్తుంది. ఆయనకి 25 కోట్లు ఖర్చు పెట్టాయని చెప్తున్నారు కదా. ఆయన ఒక సాధారణమైనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి జడా శ్రావణ్కి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? మాకు తెలిసిన సమాచారం మేరకు అవినీతి కేసుల్లో ఉండటం వల్లే ఆయన చివరికి ఆయన జడ్జి ఉద్యోగానికి కూడా రాజీనామా చేయాల్సి వచ్చిందనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా పూర్తి స్థాయిలో ఉంది. ఏ రావణ అన్నవాడు విచ్చలవిడిగా నోటికొచ్చినట్టు ఎవరిని పడితే వాళ్ళు మాట్లాడుతూ ఉంటే అరటయ్యి అరసూట్ వేసుకున్నవాడు ఒకడు బయలుదేరాడు, జాడా శ్రావణ్ అని. ఏలూరులో సభ ఎందుకు పెట్టారు? పవన్ కళ్యాణ్ గారిని దూషించడమే పనిగా పెట్టుకునే ప్రసంగాలు తప్ప అందులో ఎక్కడా కూడా ఒక క్రైస్తవుడికి గాని, ఒక దళిత క్రైస్తవుడికి గాని, ఒక దళితులకు గాని ఉపయోగపడే అంశం ఒకటైనా ఉందా అని చెప్పి నేను ఈ హాఫ్ కట్ పీస్ సూట్ గా అడుగుతా ఉన్నా. అందరినీ కూడా తాడేపులు పెంచి పోషిస్తా ఉంది. క్రైస్తవులను రెచ్చగొట్టి మత ఘర్షణలు సృష్టించే దిశగా వైసీపీ తీవ్రమైనటువంటి కుట్రలు పొందుతుంది అనేది విషయం మీ అందరికీ తెలుసు. ఈ రావణ్తో పాటు పనిచేసే శ్రావణే సరిపోకుండా వైసీపీ వాళ్ళు ప్రత్యక్షంగా వాళ్ళు వెనకున్నామని తెలియజేయడం కూడా జరిగింది. కూటమిలో జనసేన, తెలుగుదేశం కలిసి ఉన్నంత కాలం ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ గవర్నమెంట్ రాదనేది వాళ్ళకి నిర్ధారణ అయిపోయింది. మత విద్వేషాలు రెచ్చగొట్టి పవన్ కళ్యాణ్ గారిని మీద దుష్ప్రచారం చేసి ఆయన్ని బయటికి లాగాలనేది వారి ప్రధానమైనటువంటి కుట్ర.